కొండ దిగువలో ఒక పెద్ద అడవి ఉంది. స్వచ్ఛమైన మనసెరిగిన ఆదివాసీల బలగంతో పచ్చదనం నిండిన గంధపు నేలది. ఉన్నట్టుండి ఆ అడవిలో నిప్పుల వర్షం కురిసింది. పెద్ద అడవి మాడి మసైపోయింది. జీవ కళలేని మనుషులున్న శ్మశానంలాగా. పేదోళ్ల చెమటని పీల్చి పిప్పి చేసే కడుపాపాత్ములు, దేహాన్ని చీల్చి రక్తాన్ని తాగే క్రూర సైతానులు, ఊపిరి కూడా పేనాన్ని పిండేసే దౌర్భాగ్య బతుకులు స్వాభిమానాన్ని శవంలా మోసుకుంటూ శ్మశానానికి పంపారు. మీకు ఫార్మ్ హౌస్ మాకు కడుపు కాలుతున్నాయి, ఎందుకంటే మా భూమిలు పోతున్నాయి. అసలు ఎందుకు వచ్చింది సార్ ఈ ప్రభుత్వం? ఈ మంగళంతో వచ్చిన రేవంత్ రెడ్డి అసలు ఎందుకు వచ్చి ఆయన వచ్చి నుంచి మాకు ఇబ్బందులు మనకి ఎందుకు అయితే సూత్రధారుని సూత్రాన్ని చెరిపి అహంకారంతో నిండిన రాక్షసుల్ని అంతం చెయ్యడానికొచ్చిన దొరని దీనులకి నమ్మకం కలిగించేలా తీసుకొచ్చింది ఒక మహాతల్లి. కాల్చే మంటల్ని ఆర్పే వర్షంలా, మృత్యువు ఇంట్లో కూర్చున్న మృత్యుంజయుడిలా, అన్యాయాన్ని ఎదిరించే ఉద్యమంలా, దశకంఠుని ఎదిరించిన రాముడిలా. అమలయ్యేదాకా వదిలిపెట్టాం. ప్రజల తరపున అడుగుతూనే ఉంటాం. Powerful people come from powerful places. ఒకటే చెప్తా ఉన్నా, ఎక్కువ టైం లేదు. 2-2.5 ఏళ్లలో మళ్ళా మేమే వస్తున్నాం. నీ వెన్నంటి 1000 మంది ఉన్నారనే ధైర్యం నీకుంటే ఒక యుద్ధాన్ని గెలవచ్చు. అదే నువ్వు ముందున్నావని నీ వెనకున్న 1000 మందికి ధైర్యం వచ్చిందంటే ప్రపంచాన్ని గెలవచ్చు. వచ్చాడు 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 వచ్చాడు. ఇది మొదటి అధ్యాయం మాత్రమే. బరాబర్ ప్రతి పేరు రాసి పెట్టుకుంటాం, ప్రతి ఒక్కరి మాటలు యాది పెట్టుకుంటాం. ఇదివరకు లెక్క మాత్రం ఈసారి ఉండదు. అన్ని లెక్కలు హిసాబ్ కితాబ్ సెటిల్ చేసే బాధ్యత నాది. అసలు కథ ఇప్పుడు మొదలవుతుంది.